యువ భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి సరిగ్గా ఒక్కరోజు ముందు రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్ విజేతగా టీమిండియా అవతరించింది. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో దుమ్ము లేపిన టీమిండియా ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలవడంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ 4లో ఆకాశమే అద్దుగా విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ తనదైన స్టైల్లో వేగంగా పరుగులు చేయడమే కాకుండా భారీ సెంచరీతో ఊచకోత కోశాడు. ఏకంగా 218 స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టాడంటేనే వైభవ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్లో రికార్డు స్థాయిలో 15 సిక్స్లు 15 ఫోర్లు అంటే మొత్తం 30 బౌండరీలు ఉన్నాయి. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ 7 ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. అలాగే టీమిండియా 3 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో ఈ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మొత్తంలో 10 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఆయుష్ మాత్ర కెప్టెన్సీలోని యువ భారత్ ఈ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ 9 పరుగులు చేసిన ఆరోన్ జోర్జీ ఆరంభంలోనే అవుట్ కావడంతో 20 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కానీ ఈ ఆనందం ఇంగ్లాండ్కు ఎంతోసేపు నిలవలేదు. అప్పుడే మొదలైంది వైభవ్ సూర్యవంశీ అసలు ఆట. కెప్టెన్ ఆయుష్ మాత్రే సహకారంతో విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేస్తూ పరుగుల వరద పారించాడు. 14 ఏళ్ల చిచ్చర పురుగు సూర్యవంశీ సింగిల్స్ టూస్ కన్నా 4లు 6లే ఎక్కువగా బాదాడు. ఏకంగా 200కు పైగా స్ట్రైక్ రేట్తో విశ్వరూపం చూపించాడు. నిజానికి 8వ ఓవర్ వరకు వైభవ్ సూర్యవంశీ కాస్త కామ్గా ఉన్నాడు. అప్పటికి చేసింది 23 బంతుల్లో 24 పరుగులే. కానీ జేమ్స్ మింటో వేసిన 9వ ఓవర్ నుంచి సూర్యవంశీ గేర్ మార్చాడు. ఆ ఓవర్లో ఒక 6 3 ఫోర్లు బాది 18 పరుగులు రాబట్టాడు. 11 ఓవర్లో 6 బాదాడు. ఈ క్రమంలో 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ దూకుడుతో భారత్ స్కోర్ 14 ఓవర్లోనే 100 దాటింది. హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచాడు వైభవ్. ఫర్హాన్ అహ్మద్ వేసిన 15 ఓవర్లో వరుసగా 2 6లు కొట్టాడు. మళ్ళీ ఫర్హాన్ అహ్మదే వేసిన 17 ఓవర్లో 3 6లు ఓ 4 బాది మొత్తం 22 పరుగులు రాబట్టాడు. అలెక్స్ గ్రీన్ వేసిన 19 ఓవర్లో 6 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కెప్టెన్ ఆయుష్ మాత్రే. సెమీఫైనల్లోనూ హాఫ్ సెంచరీ చేసిన మాత్రే ఫైనల్లోనూ రాణించి కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించాడు. కానీ హాఫ్ సెంచరీ చేసిన ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. మొత్తంగా 103 స్ట్రైక్ రేట్తో 7 4లు 2 6లతో 51 బంతుల్లో 53 పరుగులు చేశాడు ఆయుష్ మాత్రే. దీంతో 162 పరుగుల వద్ద భారత్ 2వ వికెట్ కోల్పోయింది. వైభవ్ మాత్రే కలిసి 2వ వికెట్కు 90 బంతుల్లోనే 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో అత్యధిక పరుగులు వైభవ్ బ్యాట్ నుంచే వచ్చాయి. కెప్టెన్ ఆయుష్ మాత్రే అవుట్ అయినప్పటికీ వేదాంత్ త్రివేదితో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన వైభవ్ సూర్యవంశీ 8 4లు 8 6లతో 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ స్కోర్ బోర్డును ఎక్స్ప్రెస్ వేగంతో పరుగులు పెట్టించాడు. దీంతో టీమిండియా రన్ రేట్ 9 వరకు చేరుకుంది. 21 ఓవర్లో 1 4 2 6లు బాదిన వైభవ్ సూర్యవంశీ 22 ఓవర్లో 2 6లు 3 4లు బాది మొత్తం 27 పరుగులు రాబట్టాడు. దీంతో టీమిండియా స్కోర్ 22 ఓవర్లలోనే 200 దాటింది. 23 ఓవర్లో 6 4 బాదిన వైభవ్ సూర్యవంశీ 71 బంతుల్లోనే 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. 101 నుంచి 150 పరుగులు చేరుకోవడానికి వైభవ్ సూర్యవంశీ 16 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇక 25 ఓవర్లోనూ వరుసగా 2 6లు 2 4లతో రెచ్చిపోయాడు. దీంతో టీమిండియా రన్ రేట్ ఏకంగా 10కి చేరుకుంది. 25 ఓవర్లలోని జట్టు స్కోర్ 250కి చేరుకుంది. అప్పటికే వైభవ్ సూర్యవంశీ 175 పరుగుల మీద ఆడుతున్నాడు. దీంతో ఖచ్చితంగా డబుల్ సెంచరీ చేస్తాడనిపించింది. కానీ మానిల్ లామ్స్డేన్ వేసిన 26వ ఓవర్లో థోమస్ రూక్యూ క్యాచ్ చౌటాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు తెరపడింది. 25.3 ఓవర్లలో 251 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. త్రివేది సాయంతో 3వ వికెట్కు 39 బంతుల్లోనే 89 పరుగులు జోడించాడు వైభవ్ సూర్యవంశీ. మొత్తంగా 218 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ 15 4లు 15 6లతో 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా మొత్తం ఇన్నింగ్స్లో 20 6లు నమోదైతే అందులో వైభవ్ ఒక్కడే 15 6లు బాదడం విశేషం. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ 7 ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. మొదటి ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన 2వ బ్యాటర్గా నిలిచాడు. 2వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 15 6లు బాదాడు. దీంతో అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఒక మ్యాచ్లో అత్యధిక 6లు బాదిన బ్యాటర్గా నిలిచాడు. 3వ ప్రపంచ రికార్డ్ ఏంటంటే అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్స్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో 2012లో 111 పరుగులు చేసిన భారత మాజీ బ్యాటర్ ఉన్ముఖ్ చంద్ రికార్డును బద్దలు కొట్టాడు.
నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ ప్రపంచ కప్ మొత్తంలో వైభవ్ సూర్యవంశీ 30 సిక్స్లు బాదాడు. దీంతో ఒక ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా నిలిచాడు. ఐదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఇప్పటి వరకు యూత్ వన్డే క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ 25 ఇన్నింగ్స్లోనే 110 సిక్స్లు బాదాడు. మరే బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆరో ప్రపంచ రికార్డు ఏంటంటే యూత్ వన్డే క్రికెట్లో 100 సిక్స్లు పూర్తి చేస్తున్న మొట్టమొదటి బ్యాటర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. చివరగా ఏడో ప్రపంచ రికార్డు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ తాను చేసిన 175 పరుగుల్లో ఏకంగా 150 పరుగులు బౌండరీల ద్వారానే సాధించాడు. దీంతో బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో అభినన్ కుందు 40 పరుగులతో, కన్సిక్ చౌహాన్ 37 పరుగులతో, వేదాంత్ త్రివేది 32 పరుగులతో, విహాన్ మల్హోత్రా 30 పరుగులతో రాణించడంతో భారత్ స్కోర్ ఏకంగా 400 దాటింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల కొండంత స్కోర్ చేసింది. అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. దీంతో అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లేదా ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. అలాగే అండర్-19 వన్డే ప్రపంచ కప్ చరిత్రలో 400+ స్కోర్ చేయడం టీమిండియాకి ఇది మూడోసారి. దీంతో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇక ఈ ఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్లో జేమ్స్ మింటో 3 వికెట్లు, మోర్గన్ అలెక్స్ గ్రీన్ 2 వికెట్లు, మానిల్ లామ్స్డే 1 వికెట్ తీశారు. అనంతరం 412 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల దెబ్బకు 40.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 311 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. నిజానికి భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు ఒకానొక దశలో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో కాలెబ్ ఫాల్క్నర్ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లాండ్ స్కోర్ 300 దాటింది. 171 స్ట్రైక్ రేట్తో 9 4లు 7 సిక్స్లతో 67 బంతుల్లోనే 115 పరుగులు చేశాడు కాలెబ్ ఫాల్క్నర్. బెన్ డాకిన్స్ 66, బెన్ మేస్ 45, థోమస్ 31 పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లో అంబరీష్ 3 వికెట్లు పడగొట్టాడు. దేవేందర్ కౌశిక్ చౌహాన్ 2 వికెట్లు తీయగా ఆయుష్ మాత్రం 1 వికెట్ తీశాడు. ఈ ఫైనల్ మ్యాచ్తో పాటు టోర్నీ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు దక్కాయి. ఈ విజయంతో అత్యధికంగా 6 సార్లు అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 4 సార్లు అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఈ జాబితాలో 2వ స్థానంలో ఉంది. కాగా భారత జట్టు మొట్టమొదటిసారిగా 2000వ సంవత్సరంలో మహమ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, ఆ తర్వాత 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, 2012లో ఉన్ముఖ్ చంద్ కెప్టెన్సీలో, 2018లో పృథ్వీ షా కెప్టెన్సీలో, 2022లో యష్ దయాల్ కెప్టెన్సీలో, తాజాగా 2026లో ఆయుష్ మాత్రే కెప్టెన్సీలో ప్రపంచ కప్ గెలిచింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.